నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఘన నివాళులర్పించిన పార్వతీపురం మన్యం జిల్లా క్రైస్తవ సంఘాలు. విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బిఆర్ అంబేద్కర్ పార్క్ లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. 14 గ్రామాల ఆరాధ్య దైవం నెల్లిముక్క పెంటమాంబ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఘన నివాళులర్పించిన పార్వతీపురం మన్యం జిల్లా క్రైస్తవ సంఘాలు సోమవారం క్రిస్టియన్ పీస్ టీం మరియు జిల్లా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు సంఘీభావం శాంతి ర్యాలీ నిర్వహించి దేశంలో అన్ని మతాల వారు ఐక్యతగా ఉండాలని, వారి భద్రతా క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. దైవ సేవకులు, నాయకులు, అలాగే బిషప్స్, ఫాదర్స్ అందరూ కూడా కలిసి ఈ దినంలో పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం గురించి నివాళి అర్పిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించడానికి మేమందరం ఒక పిలుపుచ్చాం. ఈ పిలుపుని బట్టి అనేక మంది దైవజనులు, వందలాది ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఎంతగానో వారు ఆసక్తిని చూపించారు. మేము ఇక సభాముఖంగా తెలియజేసేది ఏమిటంటే, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని, సంఘాలలో అనగా మందిరాలకు కూడా పరిరక్షణ కల్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మైనారిటీల యొక్క హక్కులను కూడా పరిరక్షించాలని ఈ విషయంలో శాంతి ర్యాలీ శాంతియుతంగా మేము జరిపిస్తూ దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు నిరంతరము క్రైస్తవులు ప్రార్థనలు చేస్తూ వారి మందిరాల్లో అనేకమైనటువంటి పేదలకు సహాయం చేస్తూ, అదేవిధంగా ఎంతోమంది అనేకమైన వ్యసనాలకు బానిసైపోయిన వారిని కూడా ప్రభు దగ్గర నడిపించి మంచి మార్గంలో నడిపిస్తున్న దైవ సేవకులకు ఒక భద్రతను కల్పించాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు అనేక ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఒంటరిగానే వెళుతుంటారు. ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా దేవుని సేవలో ఉన్న ప్రతి దైవ సేవకులకు కూడా ప్రభుత్వం తరపు నుంచి సంఘ సమాజం తరపు నుంచి కూడా ప్రతి విధమైనటువంటి సహకారాన్ని మాకు అందించి ఇంకనూ దేవుని సేవ చేయడానికి ఈ దేశ క్షేమము దేశ యొక్క శాంతి భద్రతలు కాపాడుటలో మా వంతు మేము కూడా సహకరిస్తామని ఈ దేశ రాజ్యాంగానికి మేము కట్టుబడి దేవుని సేవలో మేము కొనసాగుతున్న దైవ సేవకులందరికీ కూడా ఒక భద్రతను కల్పించి ప్రభుత్వం వారు మాకు సహాయం చేస్తారని మేము ఎంతో వినయంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బిఆర్ అంబేద్కర్ పార్క్ లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందు దేశ వ్యాప్తంగా ఆయన విగ్రహాలను శుభ్రపరిచి ముగ్గులు వేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడు కొల్లి దేముడు, సిరిసిల్లపల్లి నూకరాజు, బాటా శ్రీనివాస్, ప్రకాష్, గూటూరు శంకర్రావు, ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు. भारत माता की वंदे वंदे जोहार 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 जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार 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 डॉक्टर बी आर अम्बेडकर जोहार 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 डॉक्टर बी आर अम्बेडकर जोहार जोहार जय भीम जय भीम जय भीम जय भीम जय जय भीम जय भीम जय जय भीम 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 भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे जय जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम
जय भीम जय भीम जय भीम जय भीम पढ़ना दीपक తీసుకొచ్చిన తిరిగి వచ్చో जय भीम जय भीम जय भीम जय भीम भारत माता की जय भारत అందరికీ నమస్కారం. రేపు భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల దేశ ప్రజలకు ఒక రకంగా రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయులు, భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, న్యాయ కోవిదులు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్న చోట ప్రతి చోట కూడా మరి వారి విగ్రహాలని శుభ్రపరిచి, ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి, అక్కడ ఒక పండుగ వాతావరణంలో రేపు 14వ తేదీ ఉదయం, ఏప్రిల్ 14 ఉదయం వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి, నివాళులు అర్పించడానికి సరైన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్ఫూర్తి మేరకు, ఆలోచనల మేరకు మా పార్టీ పిలుపునివ్వటం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్క ప్రాంతంలో, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని గుర్తించి, అనేక సందర్భాల్లో ఏమవుతాయంటే మరి ఎప్పటికప్పుడు విగ్రహాలు నిర్మించుకుంటారు, కానీ వాటిని పట్టించుకునేవారు ఎక్కువగా ఉండరు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో అలా ఖచ్చితంగా జరగలేదు. ఎందుకంటే ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయినటువంటి వ్యక్తి ఆయనే. రాజకీయ పార్టీ, ఒక పార్టీతోనే పూర్తిగా కాలం గడపలేదు, రాజకీయ నాయకుడు కూడా అని ఆయన అనలేము. సో అటువంటి దేశ నిర్మాణానికి సేవలు అందించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ రోజు కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ అనేక కారణాలు అటువంటి మహనీయుడికి గతంలో ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయంగా అన్ని పార్టీలు ఉపయోగించుకున్నారు తప్పితే వారికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే 1990లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో అప్పటి ప్రభుత్వం, విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న మరి అనేటువంటి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఆయనకు బిరుదులతో సంబంధం లేదు. నిజం చెప్పాలంటే భారతరత్న అనే పిలుపు లేకపోయినా ఆయన అంతకంటే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. కానీ దేశాన్ని గౌరవించుకోవటం, అటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవటం ప్రధానం కనుక చేయటం జరిగింది. రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రులు అందరూ, పెద్దలందరూ కలిసి అక్కడ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నదో అక్కడ మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉదయం నిర్వహించడం జరగబోతోంది. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి కాంట్రిబ్యూషన్ ని, దేశానికి ఇచ్చిన సేవల్ని గుర్తు చేస్తూ ఎవరు మరవలేని విధంగా వారి జన్మ జయంతి పురస్కారాలను జరుపుతున్నారు. అలాగే జన్పథ్ లో, ఢిల్లీ మధ్యలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెమోరియల్ నిర్మాణం చేయటం జరిగింది, పెద్ద ఆడిటోరియం నిర్మాణం చేయటం జరిగింది. సో మన మహాత్ముల్ని మనమే గుర్తుపెట్టుకోకపోతే మరి అది మనం చరిత్రకి సరైనటువంటి న్యాయం చేసినట్లు కాదు. ఆ దృక్పథంతో మోదీ గారి కార్యక్రమాలన్నీ చేయటం, మా అందరి చేత చేయించటం, మా అందరిలో కూడా సామాజిక బాధ్యతని గుర్తు చేయటం జరుగుతోంది. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891లో ఇదే రోజు ఏప్రిల్ 14న జన్మించి మరి ప్రజలు మరవలేని విధంగా ఆయన, నిజం చెప్పాలంటే అటువంటి గొప్ప మా పార్టీ పెద్దల పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గాజువాకలో ఆయన విగ్రహాన్ని శుభ్రపరిచి దీపం వెలిగించడానికి జాతీయ స్థాయి నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, జాతీయ పార్టీ మాజీ అధికార ప్రతినిధి శ్రీ జివిఎల్ నరసింహరావు గారు గాజువాక వచ్చి ఆయన విగ్రహాన్ని నీళ్లతో శుభ్రపరిచి ఆయన పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి దీపం వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అంత బిజీగా ఉన్నా సరే ఇప్పుడు సాయంత్రం ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు. మేము ప్రత్యేకంగా కోరడం అయింది గాజువాకలో ఈ కార్యక్రమానికి రమ్మని. విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు ముందుగా
గౌరవనీయులు పెద్దలు శ్రీ జీవల్ నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మరి దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ 13వ తేదీని సాయంత్రం ఆయన విగ్రహాలన్నీ కూడా శుభ్రపరిచి పూలమాలతో శుభ్రంగా అలంకరించి దీపాలు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించమన్నారు. అదేవిధంగా రేపు ఆయన జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి గాజువాకలో మొత్తం 32 వరకు ఆయన విగ్రహాలు ఉన్నాయి. అన్ని విగ్రహాలు కూడా ఆయా మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో గాజువాక ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు కొల్లి దేవుడి గారు, మా ఉత్తరాంధ్ర ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ గారు ములకపల్లి ప్రకాష్ గారు, పెద్దలు సిర్పల్లి నూకరాజు గారు, ఈ మండలాధ్యక్షులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. 14 గ్రామాల ఆరాధ్య దైవం నెల్లిముక్క వెంకటమాంబ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్క గ్రామంలో వేంచేసి ఉన్న ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి దయతోనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా న్యూపోర్ట్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో ఆలయ పరిసరాలు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కూర్చోాలి.
అందరికీ నమస్కారం. మరి ఈరోజు గద్దెగంటాడులో వెలిసినటువంటి శ్రీ 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 పెంటమామ గారు పెంటమామ అమ్మవారి యొక్క మరి వార్షిక మహోత్సవం సందర్భంగా పండుగ సందర్భంగా మరి ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిపి ప్రతి ఏడాది చేసే విధంగా ఇంకా ఘనంగా ఈ ఏడాది చేస్తూ అందుకు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చల్లగా చూస్తూ ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతూ అలాగే అందరికీ కూడా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అన్ని కల్పిస్తూ అమ్మవారు ఉన్నారు. మరొకమారు అమ్మవారిని ఈ సందర్భంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టుగా భవిష్యత్ తరాలు అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టుగా ఇప్పుడున్న తరాలు కూడా హ్యాపీగా ఉండేటట్టుగా మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా స్థిరపడేటట్టుగా అమ్మవారు ఒక ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దీనికి అంతా ఐక్యం కావాలని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పాత గాజువాక లంకా మైదానంలో ఆదివారం రాత్రి హిందూ ధర్మ పరివార ఆధ్వర్యంలో మేలుకో హిందూ మేలుకో నినాదంతో హిందూ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు హిందూ ధర్మం వైపు చూస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్ మాట్లాడుతూ మానవీయ విలువలు పతనం కాకుండా ధర్మం వైపు నడిపించేది హిందూయిజమే అన్నారు. కార్యక్రమంలో భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు, రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బాల త్రిపురేంద్ర సరస్వతి, స్వామీజీ యోగారాజ్ రామ్దాస్, గురూజీ ప్రసాద్ శర్మ పాల్గొన్నారు. మరి ఎప్పుడో పాలంపూర్ లో 1986 లో బహుశా బీజేపీ చేసింది రిజల్యూషన్. కానీ మేము అధికారంలోకి రాగానే మేము ఒక చట్టాన్ని పాస్ చేసి మేము చేస్తామని పౌరునిగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. కానీ రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణం చేద్దామని తలపెడితే కాంగ్రెస్ పార్టీ రాముడు అమ్ముడుకుని జాగ్రత్తగా ఇప్పుడు చెప్పానుగా జై శ్రీరామ్. ఓం ఆవహంతి మితం బాణ ఉర్వాణ శుభాన్ భవతి శతమానం భవతి శతాయు పురుషస్య. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మర్షి మురళీ స్వామిజీ వారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. కృష్ణారెడ్డి గారు దశాబ్ద కాలం క్రితం ఉన్నది వాస్తవం. అది మెరుగ్గా ఉంటూ మరి ఎందుకు బయటపడటమని కలిసి సమిష్టిగా చేస్తే వేరే వారికి నచ్చదేమో అని హిందువులు కలిస్తే ఏదేదో లౌకికవాదానికి మొక్కని మనమే భ్రమపడి జై శ్రీరామ్ అనే నినాదాన్ని కూడా అభ్యంతరం తెలిపినటువంటి రోజుల నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరూ గొంతెత్తి గట్టిగా జై శ్రీరామ్ అనేటువంటి పరిస్థితి. కానీ మేము హిందువులము, మాకు ఈ దేశంలో సమాన హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇది హిందూ, నిజం చెప్పాలంటే ఇది హిందూ దేశం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా ఇది హిందూ దేశమే. హిందువులు ప్రాధాన్యతగా ఉండే పెద్ద మెజారిటీతో ఉండే దేశం అది. నేను రాజ్యాంగం పట్ల మాట్లాడటం లేదు. ఎక్కువ హిందువులు ఉంటే హిందూ అది దేశమే. కానీ మనం
ఒక లౌకిక దేశంగా ఒక సెక్యులర్ వ్యవస్థని నమ్మాం కాబట్టి రాజ్యాంగపరమైన హక్కులు అందరికీ సమానంగా ఉండాలని చెప్పి అది మనం హిందువులు మెజారిటీగా ఉన్నాము కాబట్టి ఇది సాధ్యమైంది. ఈ దేశంలో అన్య మతస్థులు 80% పైగా ఉండుంటే ఇది లౌకిక దేశం లేదు, ఇంకోటి లేదు. ఇది హిందువులు దుర్భరంగా ఇంకా దుర్భరంగా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. దశాబ్దాల పాటు చూస్తే మీరు పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి మరి మహమ్మద్ ఘోరీ అనేక సార్లు దండయాత్రలు చేసి మరి హిందువులు ఏకమవ్వాలి. ఇదే ఈ విధంగా జరిగితే రేపు 2040, 2050 సంవత్సరం వచ్చేటప్పటికి అన్య మతస్థులు పెరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు మన హిందూ కోట్లాది రూపాయలతో కడుతున్నటువంటి దేవాలయాలు ఈ మధ్యకాలంలో సంవత్సరం క్రితం కదా అయోధ్య మహా సీతారాములు అయోధ్య రాముల వారిని ఎన్ని కోట్లతో మనం మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా మనకి అనేక ధనాన్ని సమకూర్చి మనం కట్టుతున్నటువంటి 2040, 2050 వచ్చేటప్పటికి అన్య మత పోతే మాజీ ఎమ్మెల్సీ ఒక పీరియడ్ అయినా సరే ఒక 45 నిమిషాలు దైవ మతం గురించి క్లాస్ తీసుకోవడం కూడా జరగాలి. అది ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. మరి నరేంద్ర మోడీ గారు మనకు 2014లో వచ్చారు. అంతకుముందు వేరే పార్టీ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనకి ఎంత అన్యాయం జరిగిందన్నది మీ అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2014లో రాకపోతే మన హిందూ మతం చాలా ధ్వంసమైపోయింది. ఎందుకంటే మన మతం అంటే ఏదన్నా పూజ చేసుకుంటే మన పర్మిషన్ తీసుకోవాలంట, కానీ అన్య మతస్థులు వాళ్ళు చేసుకుంటే ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదంట. ఇది ఎంత ఘోరం అండి. ఇప్పుడు కూడా తెల్లవారుజామున 3-4 గంటలకు వాళ్ళ అన్య మతస్థులు ఒక ఇస్లాం మతం అంటే మనం చెప్పకూడదు, వాళ్ళు ఎంత అల్లా అని చెప్పేసి అంటారు. కానీ మన హిందువులు పొద్దున్నే ఒక మైక్ పెట్టి చేస్తే కట్టేయండి, ఆఫ్ చేసేయండి, మన ఆ ప్రాంతానికి వెళ్తే ఆపేసేయండి. ఇవన్నీ కూడా మనం అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీత, రాముల వారి గురించి, రామాయణం గురించి. ఈరోజు మన గాజువాకలో హిందూ ధర్మ పరివార ఆధ్వర్యంలో హిందూ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మన ఆంధ్ర హిందూ పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ గారు, మరో 5 స్వామీజీలు, మన భాస్కర్ భట్ల ప్రసాద్ శర్మ గారు అందరూ వచ్చి కార్యక్రమంలో మరి హిందూ ధర్మం కోసం మనం ఏ విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ఆలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయించుకోవాలి, హిందువులకు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మరి హిందూ ధర్మ పరివార తరఫు నుంచి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గత నెల రోజులుగా కృష్ణారెడ్డి గారు, నాగబాబు శర్మ గారు, సంతోష్ గారు, ప్రసాద్ గారు, జగన్నాథం గారు, వీరు 5గురు కూడా చాలా కష్టపడి అందరినీ కలిసి ఈ సభను విజయవంతం చేశారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి హిందూ ధర్మం పైన హిందువులందరి మనోభావాలు బాగుపడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరి కృష్ణారెడ్డి గారి మాట్లాడుతున్నారు. నమస్కారం. సో హిందూ మహాసభ హిందూ ధర్మ పరివార్ అనే సంస్థ నుంచి ఏంటంటే హిందువులందరినీ ఐక్యం చేయాలి. సో అంటే దేవాలయాలు శిథిలావస్థలో దేవాలయం వాటిని సో కాపాడాలి, వాటిని దానికి పునర్వైభవం తీసుకురావాలి, అలాగే హిందువులందరూ ఐక్యం చేయాలి అనే ఒక ఆలోచనతో ఏంటంటే హిందూ పరివార్ అనే సంస్థను స్థాపించి సో ఆ సభను ఏర్పాటు చేయడం అనేది. సో ఈ సభకి ఏంటంటే సో కుంభమేళా నుంచి స్వామీజీలు, అదే కొంతమంది ఏంటంటే సాధు పరిషత్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాసానంద సరస్వతి గారు, సో స్వామీజీలు వచ్చి వాళ్ళ తలకి ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే హిందువులందరినీ ఐక్యం చేయాలనే ఆలోచనలతో సో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమం చేపట్టి హిందువులందరూ ఐక్యం చేయాలనే ఒక నినాదంతో ముందుకెళ్లి ప్రతి ఒక్కరు జాగృతం చేయాలనే ఆలోచనతో, మన సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఆలోచనతో ఈ హిందూ పరివార్ అనే సంస్థ నుంచి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి సో ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి, ఈ సభకి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఘన నివాళులర్పించిన పార్వతీపురం మన్యం జిల్లా క్రైస్తవ సంఘాలు. విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బిఆర్ అంబేద్కర్ పార్క్ లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. 14 గ్రామాల ఆరాధ్య దైవం నెల్లిముక్క పెంటమాంబ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.